దేవుడిని విశ్వసించిన తర్వాత మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా దేవుడు ఈ రోజున నా జీవితంలో ఒక కొత్త కార్యాన్ని ఎలా చేయాలనుకుంటున్నాడు, ఒక కొత్త దాన్ని ఎలాగా నాకు జీవితంలో అమలు చేయాలనుకున్నాడు, ఒక కొత్త ఆశీర్వాదాన్ని దేవుడు నాకు ఎలాగ ఇవ్వబోతున్నాడు అని కనిపెట్టి ప్రార్థన చేయాలి. అది ఈ రోజున మనకు కావాల్సింది. మనకున్న సమస్యలు కానీ, మనకున్న ఇబ్బందులే కానీ, ఏదైనా కావచ్చు, సేమ్ అదే రకమైన సమస్యలు నువ్వు గడిచిన కాలంలో కూడా అనుభవించి ఉంటావు. దేవుడు ఎలాగ బయటకు తీసుకొచ్చాడు అదే రకంగా ఇప్పుడు బయటకు తీసుకురాడు. ఆయన ఇంకో రకమైన కార్యాన్ని దేవుడు మనకు చేయాలనుకున్నాడు, కానీ మనం ఆ కార్యాలు ఏం చేస్తామంటే అడ్డుకున్నాం. ఎలాగ అడ్డుకున్నాము అంటే మనం గడిచిన కాలంలో ఉన్న ఆశీర్వాదాలే కానీ, ఆయన చేసిన సహాయం ఏదైతే ఉందో అదే రకమైన సహాయం కావాలి, అదే రకమైన ఆశీర్వాదం కావాలి అని ఈ రోజు మన ఆలోచన, మన ప్రార్థన అలాగుంది. కానీ దేవుడు మనతో మాట్లాడతాడు. మనం ఎలా ఉండాలంటే ఒక నూతనమైన క్రియను, ఒక నూతనమైన కార్యాన్ని దేవుడు నా మనలో జరిగించాలని దేవుడు మనతో ఈ రోజున మాట్లాడతాడు.